హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఈ కందమూలం ఎలాగ ఉడికించాలని చూపిస్తాను. మామూలుగా అందరం వాటర్ వేసి ఉప్పు వేసి ఉడికిస్తాం కదా, అదొక ప్రాసెస్. ఇది ఇలాగ ఉంటాయి కదా, ఇలా ముక్కలు కోసుకొని తొక్కలతోటైనా వేసుకోవచ్చు. పిల్లలు తొక్కలు తినరు అంటే ఇలా గీసేసి ఇలా ముక్కలు కోసుకొని ఇలాగా కుక్కర్ పెట్టుకోండి. అందులో ఇలా వేసుకొని మనం తీసుకునే ముక్కలు బట్టి బెల్లం వేసుకోవాలి. బెల్లంతో ఉడికిస్తే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి దుంపలు తినని పిల్లలు కూడా తింటారు. ఇది చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం ఇలా ఉడకబెట్టండి. బెల్లం కూడా ఐరన్ అన్నీ ఉంటుంది. మనం తీసుకునే బట్టి కొంచెం ఎక్కువ అక్కర్లేదు. మామూలుగా కందమూలం చాలా కొంచెం తీపిగా ఉంటుంది కదా, అందుకోసం కొంచెం బెల్లం వేసుకోండి మీరు తీసుకునే వాటి బట్టి. అలాగే ఒక స్పూను నెయ్యి వేయండి. ఇంకా వాటరు ఏది కూడా వేయక్కర్లేదు. మూత పెట్టి 2 విజిల్లు వచ్చేసే వరకు ఉడికించి కట్టేస్తే పొయ్యి సరిపోతుంది. చాలా టేస్ట్గా తయారవుతాయి. ఈ స్వీటు చాలా బాగుంటుంది. అలా ముక్కల్లాగే ఉంటాయి కానీ చాలా తీయగా ఉండడం వల్ల పిల్లలు తింటారు. కందమూలంలో ఉన్న విటమిన్స్ అన్నీ పిల్లలకు వెళ్తాయి కదా. కుక్కర్ మూత పెడదాం. ఇలాగా మూత పెట్టుకొని వెయిట్ కూడా పెట్టేసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ ఓపెన్ చేద్దాం. చూసారు కదా, బెల్లం ఇలాగయ్యి ఇలా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచి పోషక పదార్థాలు కూడా ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇవి మనం ఇప్పుడు తీసుకొని డిష్ అవుట్ చేసుకొని ఎంతసేపులే సింపుల్గా చేసుకోవచ్చు. డిష్ అవుట్ చేద్దాం. చూసారు కదా, చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి. ఇలా మనం కందమూలం దుంపల్ని ఇలా కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.